రమాదేవి మాది పెదకాకాని నుండి వచ్చాను. నేను 2 సంవత్సరాల క్రితం మోకాళ్ళు బాగా ఇబ్బందిగా అనిపిస్తే అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. చూడగానే వెంటనే సర్జరీ అన్నారు. నేను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నాను. మళ్ళీ సర్జరీ అనేటప్పటికి ఏం చేస్తారో అని నేను సెకండ్ ఆప్షన్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అరగటం మొదలైంది అన్నట్టే అన్నారు. ఈ అల్లోపతి మెడిసిన్ నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమోనని ఆయుర్వేదిక్ వాడాను. 2 సంవత్సరాలు వాడుతూ ఉంటే మధ్యలో సంవత్సరం నుండి నాకు సయాటికా మొదలయ్యి చాలా ఇబ్బంది పడ్డానండి. 2 నిమిషాలు కూడా నిలబడితే అరికాల్లో నుండి తిమ్మిరి బాగా తొంటిలోకి కూర్చోలేకపోయేదాన్ని, నిలబడేదాన్ని, చాలా ఇబ్బంది పడ్డాను. అయినా ఆయుర్వేదం వాడుతుంటే తగ్గట్లేదు కదా అని హోమియో వాడదామని డాక్టర్ మహేష్ గారి దగ్గరికి వచ్చాను. మహేష్ గారు నా వివరాలన్నీ అడిగి తెలుసుకొని, అది అరగటం కాదమ్మా, తగ్గిద్ది, త్వరలోనే నీకు ఇబ్బంది ఏమి ఉండదని చెప్పారు. దాంతోపాటు వినోద్ గారిని కూడా సజెస్ట్ చేశారు ఆక్యుపంక్చర్ చేయించుకోమని. వాళ్ళ సలహాతో నేను హోమియో వాడుకుంటూ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. ఆక్యుప్రెజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. ఇప్పటికి 5 వారాలు తీసుకున్నానండి. నాకు ఒక వారం నుండే ఆక్యుప్రెజర్ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత ఒక వారం నుండే నాకు తేడా బాగా కనిపించింది. ఇప్పటికి 5 వారాలు అయింది. 4 వారాల తర్వాత చాలా రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. మరి ఇట్లా ఇంకొక డాక్టర్ గారు నాకు 10 వారాలు చెప్పారు. మిగిలిన 5 వారాలు కూడా చేయించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వచ్చినందుకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.